హాయ్ అండి. ఇంకా ఈరోజైతే మా చిన్నాడి బిడ్డ వాళ్ళ చిన్న కొడుకు బర్త్‌డేకి అయితే వెళ్ళాను. ఇంకా 2 పనులు అయిపోతాయి అనేసి ఇంకా నేను మా ఆడబిడ్డకు చీర కూడా తీసుకొని వెళ్ళాను. గాజులు పెట్టించింది కదా! దాని గురించని చీర కూడా తీసుకొని వెళ్ళాను. పిల్లలకు బట్టలు, ఆమెకు చీర, వాళ్ళ ఆయనకు టవల్ తీసుకొని ఇంకా మేమైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయితే చేసేసామండి. కేక్ కటింగ్ వాళ్ళ మమ్మీ, డ్యాడీ రాకున్నా పిల్లలైతే తొందరగా వాళ్ళే కట్ చేసుకున్నారు కేకు. ఇంకా వాళ్ళ అన్న కూడా వాళ్ళ తమ్ముడితో పాటు నేను కూడా కట్ చేస్తానని కూర్చున్నాడు. వాళ్ళిద్దరు కలిసి కేక్ కటింగ్ చేసేసారు వాళ్ళే. ఇంకా తర్వాత వాళ్ళ మమ్మీ డ్యాడీ వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా కేక్ పట్టుకొని కట్ చేయించారు. కట్ చేయించిన తర్వాతనైతే ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత నేను బట్టలు పెట్టడం స్టార్ట్ చేసిన. ఇంకా మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది ఇంటికి వెళ్ళాలనేసి అయితే మేము తొందరగా బట్టలు పెట్టేసి వెళ్ళిపోదాం అనేసి అయితే బట్టలు పెట్టేసినానండి. ఇంకా నేను మా తమ్ముడికి టవాల్ తీసుకెళ్ళాను. ఇంకా మా ఆడబిడ్డకు చీర తీసుకెళ్ళాను. వాళ్ళ పిల్లలకైతే బట్టలు కూడా తీసుకొని వెళ్ళాము. కేక్ తీసుకొని వెళ్ళాము బర్త్డే ఉందనేసి. ఇంకా నేనైతే బట్టలు పెట్టేసి స్వీట్ తీసుకెళ్ళలేదనేసి కేక్ పెట్టేశాను. ఇలా కేక్ తినిపించుకున్న తర్వాత ఇంకా తెలంగాణ పద్ధతి అయితే కాళ్ళు మొక్కడం కదండి. ఇలా బట్టలు పెట్టిన తర్వాత అందరు కాళ్ళు మొక్కేసి ఇంకా భోజనాలు చేసేసుకున్నామండి. ఇలా కాళ్ళు మొక్కిన తర్వాత భోజనాలు చేసుకొని తొందరగా మేము ఇంటికైతే వచ్చేసాము. లెంతీ వీడియో తీయకుండా షార్ట్గానే వీడియో తీసానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.